మహిళలు కొంతమంది పొద్దున్న లేస్తే కళ్ళకు అద్దుకునేటోళ్ళు ఉంటారు. నేను అదుకోమని చెప్తలేను. నేను వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు? వాళ్ళని నీలో కలుపుకుంటున్నావు. నీకు వచ్చి చెప్పిండ్రు వాళ్ళు వాళ్ళ అనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఓకే మీరు జీన్స్ మీద పుస్తల తాడు వేసుకుంటే స్టైలిష్ ఉండదంటే ఇది ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పుస్తల తాడు బర్వా అంటే అంటే మొగడంటే ఆయనకి విలువలేదా? అంటే ఒక మరి ఇంకెందుకు సార్ ఇవన్నీ ఈ వివాహం అంటే మీరు ఇవన్నీ తీసేద్దామనే అంటే ఇదేనా? అంటే ఇక నేను ఏమైనా మాట్లాడితే నేను ఏమైనా టెంప్టెడ్ చేసి ఎవరైనా మాట్లాడిన విషయాలు ఎగ్జాంపుల్ చెప్తే ఇంత వీడియోలు కట్ చేసింది. అది కట్ చేసి కాంగ్రెస్ నాయకురాలు ఇలా మాట్లాడిందంట. ఒరే పొట్టి బట్టలు, ఒరే పొట్టిది మోహన్ దానా, నువ్వు వెనక ముందు కట్ చేయకుండా ఫుల్ వీడియో పెట్టు, ప్రజలకు తెలుస్తుంది. నీ పొట్టి బట్టల నాలెడ్జ్ ఎంత ఉందో నీ వీడియో నాలెడ్జ్ కూడా అంతే ఉంది. నువ్వు పెట్టిన దాని కింద కామెంట్లు 100 మంది పెట్టిరు. ఫుల్ వీడియో పెట్టవే, ఫుల్ వీడియో. జడ్జి గారు కూడా కేసు టేకప్ చేసేటప్పుడు మనం అన్న మాటలు ఫుల్ వీడియో చూస్తాడు. నువ్వంటే ఆబ్దాబాగ్దాని కాబట్టి ఏదో పెట్టినావు, నువ్వేదో పార్టీకి రిలేటెడ్ చేసినావు. నువ్వు మంచిగా చదువుకున్న దానివి అయితే నేను పార్టీ అని చెప్పలేదు. నువ్వు చూసుకో వీడియో, నీ మీదనే నేను కేసు పెట్టాలి. ఎందుకంటే ఇనక కనకగా కంపదగా పెట్టింది అంటారు చూడు, ఇక ఇసోంటి వాళ్ళు ఉంటారు అనమాట. దానికి వీడితోడు, దీనికి వాదితోడు, మళ్ళీ వీళ్ళిద్దరికి వాడకూడదు అన్వేష్ గాడు. ఒకటినండి, ఈ మహిళా సంఘాల నాయకురాలు కూడా అన్వేష్ గారు ఎలాంటి చెత్తవాడో తెలుసు. ఒక మహిళని ఎవరైనా ఒక మహిళని ఒక కీరాతో ఒక వాటర్ మిలన్ పెట్టి ఆ రకంగా ఒక సీతమ్మని ఒక ద్రౌపదిని భారతదేశాన్ని కించపరిచినోడు వాడు మీకు మద్దతు ఇస్తుండే మీరు ఎలాంటి వాళ్ళు? కాబట్టి నో కామెంట్స్. మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ కింద మన కామెంట్లు చూసుకోండి. కామెంట్ తీపిచ్చిర్రు తెలుసా? ఎందుకు తీపియాలి అంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు, నేను కాదంటలేను. నాకు POW సంధ్య గారు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి సమాజం కోసము చాలా ఉంటది. కాబట్టి నేను నన్ను ఒక మాట అన్నా కూడా నేను అక్కలాగానే భావిస్తా. నేను ఆమె మీద కేసులు పెట్టడము, ఆమెను పోయి తిట్టడము, ఆమె నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా సైకాలజీగా నా మైండ్ లో సంధ్యక్క అంటే మా అక్కలాగానే ఊహించుకుంటాను. అంటే ఆవిడ కొన్ని దాంట్లో చాలా అది సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మాట్లాడి ఉండొచ్చు. నేను ఒకసారి ఫిక్స్ అవుతా, నా అక్కని ఫిక్స్ అన్న అక్క అయితే నన్ను తిట్టరా? ఏమనిపించలే. సర్లే వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి కదా, పర్వాలేదులే అనిపించింది. ఎందుకంటే చాలా ఉద్యమాలు చేసిండ్రు, లాఠీ దెబ్బలు తిన్నారు, చాలా పాపము కష్టపడినారు, అన్ని చేసినారు. సరే కొన్ని టైమ్స్ లో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచిరని అనుకున్నా, అంతే తప్ప నేను అనలేదు.